హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం కిచిడి చేశాను, చూపిస్తాను. దీనికి పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటుంది. అది కూడా తెల్లటి సగ్గుబియ్యం కావాలి. ఇది నైలాన్ సగ్గుబియ్యం అంటారు కదా, ట్రాన్స్పరెంట్ ఉన్న సగ్గుబియ్యం బాగోదు. ఇది పెద్ద సగ్గుబియ్యం తెల్లటి ఉన్నప్పుడే చేసుకోండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, ఈవినింగ్ స్నాక్కైనా ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా సరే ముందే స్టార్ట్ చేయకుండా చేయటం, చేయగానే సర్వ్ చేసేయాలి, చేయగానే తినాలి. చల్లారితే అస్సలు బాగోదు. దాన్ని బట్టి టైం చూసుకుని చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కావాలంటే రాత్రి నానబెట్టేసుకోండి. దాన్ని ఒక మినిమం 6 అవర్స్ నానాలి. బాగా కడిగేసుకొని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి. మీరు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంని బట్టి చేసుకోండి. ఆల్రెడీ కడిగేసాం కాబట్టి ఇంకా కడగక్కర్లేదు. నానిన తర్వాత 6 గంటలు మినిమం నానబెట్టుకోండి. ఇంకొక గంట ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. అది ఒక స్ట్రైనర్లో వేసి ఒక 15 మినిట్స్, ఒక పావు గంట అలా ఉంచేయండి. నీరు వాడిపోతుంది. నీరు వాడిన తర్వాత ఇది తినే ముందే చేసుకోండి. చెప్పాను కదా, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసాను, సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను చేసి క్వాంటిటీ ఇద్దరికి వస్తుంది. 2 సర్వింగ్స్ కింద వస్తుంది అనమాట. నూనె కాగిన తర్వాత గుప్పుడు పల్లీలు వేసాను, వేరుశనగ గుళ్ళు. ఒక నిమిషం వేగనివ్వండి. లో ఫ్లేమ్ మీదే చేసుకోండి ఇదంతా, హై ఫ్లేమ్ పెట్టకండి. ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్ మీదే ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ తినే ముందు స్టార్ట్ చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు వేస్తాను. ఇవి లో ఫ్లేమ్లో అలా వేగనివ్వండి, కమ్మటి వాసన వచ్చే వరకు. కరివేపాకు, ఇప్పుడు అల్లం, ఒక టీ స్పూను అల్లం ముక్కలు వేసాను. ఇది ఇంకా మీకు స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసాను. ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు. సాత్విక్ ఫుడ్ తినేవాళ్ళు ఉల్లిపాయ అవాయిడ్ చేసేయండి. ఉల్లిపాయ లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఉపవాసాలు చేసిన వాళ్ళు కూడా ఉల్లిపాయ తినరు కదా, అలాంటప్పుడు ఉల్లిపాయ మానేసేయండి. లో ఫ్లేమ్లో ఒకసారి ఉల్లిపాయ మగ్గనివ్వండి. ఇప్పుడు నీరు తీసి వార్చుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అది వేసి కొద్దిగా కొత్తిమీర ఇంట్లో ఉంటే వేసాను, లేకపోయినా పర్వాలేదు. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. మళ్ళీ లాస్ట్లో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ముందే ఎక్కువ వేసి మళ్ళీ ఎక్కువైతే బాగోదు టేస్ట్. జస్ట్ సగ్గుబియ్యం బాగా వేడెక్కిదాకా వేపుకుంటే సరిపోతుంది. అంతకంటే వేగక్కర్లేదు. బాగా సాల్ట్ అంతా పట్టేసేలాగా బాగా కలుపుకోండి.
సాల్ట్ మళ్ళీ కొద్దిగా వేసాను. అస్సలు మంట పెంచకండి. లో ఫ్లేమ్‌లోనే వేడెక్కనివ్వండి అలాగా. ఇప్పుడు ఇంట్లో మనం ఇడ్లీలోకి, రైస్‌లోకి ఏసుకునే కందిపొడి ఉంది కదా! అది యూజ్ చేస్తున్నాను. అది లేదంటే మీకు ఇడ్లీలోకి కరివేపాకు పొడులు అవి చేసుకుంటారు కదా! అవేవన్నా కూడా చల్లుకోవచ్చు. అవేమీ రెడీగా లేవనుకోండి, ఏం చేస్తారంటే కొంచెం వేపుడు శనగపప్పు ఉంటుంది కదా! పుట్నాల పప్పు. అదొక గుప్పుడు మిక్సీ జార్‌లో ఏసి పౌడర్ చేసుకొని జల్లుకోండి. ఇది కరివేపాకు పొడి. ఇలా ఇలా ఏమన్నా ఏ కారప్పొడులున్నా కొంచెం చల్లుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే ఈరోజైతే కందిపొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి ఉన్నా చల్లుకోవచ్చు, నువ్వుల పొడి ఉన్నా చల్లుకోవచ్చు, ఏ పౌడర్ ఉన్నా చల్లుకోవచ్చు. సెపరేట్‌గా ఏం చేసుకోక్కర్లేదు. ఇదంతా ఒక్కసారి ఏసేయకండి. 2 టీ స్పూన్స్ పడుతుంది. కాకపోతే జిగురు కదా! ఉండకట్టేస్తది. కొద్దిగా ఏసి కలుపుకొని మళ్ళీ వేసుకోండి. ఒక్కచోటే ఉండిపోతుంది లేదంటే. మొత్తం మీద 2 టీ స్పూన్‌లేసాను. హెల్తీ ఇది నూనె ఇవి ఎక్కువ పట్టదు కాబట్టి హెల్తీ ఫుడ్డు. ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా పులుపు ఇష్టమైనోళ్ళు లాస్ట్‌లో సర్వ్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ వేసుకోండి. నేనైతే పులుపు వేయలేదు. నిమ్మకాయ వేయకుండానే సర్వ్ చేశాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. నిమ్మకాయ ఇష్టమైన వాళ్ళు కొంచెం తినే ముందు నిమ్మకాయ పిండుకోండి. అదండి మరి సగ్గుబియ్యం కిచిడి. కొందరు ఉప్మా అని కూడా అంటారు. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.